చెట్టు తొర్రలో చిచ్చు కుటుంబం. చిచ్చుకాకి చాలా పెద్ద ధనవంతురాలు. ఆమెకు వందల ఎకరాల పొలాలు, ఊరి మధ్యలో ఒక పెద్ద బంగళా, బ్యాంకు నిండా డబ్బులు ఉంటాయి. అయితే చిచ్చుకాకి వయసు వస్తూ ఉండడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. తనకి చాలా ఆస్తుంది కాబట్టి డబ్బున్నవాడు కాకపోయినా పర్వాలేదు, కానీ చూడడానికి చాలా అందంగా ఉండే అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఊరంతా వెతుకుతూ ఉంటుంది. ఒకరోజు ఊరి చివర ఒక అందమైన లూసీ పౌరం చురుకుగా పని చేసుకుంటూ ఉండడం చిచ్చుకాకి కంట పడుతుంది. లూసీని చూడగానే చిచ్చుకాకి మనసు పారేసుకుంటుంది. వెంటనే లూసీ దగ్గరికి వెళ్తుంది. ఏమండి లూసీ గారు, పనులు చాలా సీరియస్ గా చేసుకుంటున్నారా? మీరు చూడడానికి చాలా అందంగా, తెల్లగా, ఎంత ఆకర్షణీయంగా ఉన్నారు. మీలాంటి అందగాడు ఇలా ఎండలో కష్టపడడం చూస్తుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. నన్ను పెళ్లి చేసుకుంటారా? మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మీ జీవితంలో మళ్ళీ కష్టపడాల్సిన అవసరం రాదు. లూసీ పౌరం ఆశ్చర్యంగా చూస్తూ, నన్ను పెళ్లి చేసుకోవడమా? కానీ చిచ్చు గారు, మీరు ఈ ఊర్లోని పెద్ద ధనవంతురాలు. నా దగ్గర చూస్తే కనీసం పూట గడవడానికి కూడా సరిగ్గా డబ్బులు లేవు. నాలాంటి పేదవాడిని మీరు పెళ్లి చేసుకోవడం ఏమిటి? చిచ్చుకాకి నవ్వుతూ, డబ్బుల గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు లూసీ? నా దగ్గర తరగని ఆస్తుంది. 7 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత డబ్బు నా దగ్గర ఉంది. నాకు కావాల్సింది డబ్బు కాదు, మీలాంటి అందమైన భర్త. మీరు ఏ పని చేయకపోయినా సరే మిమ్మల్ని మహారాజులాగా కూర్చోబెట్టి పోషిస్తాను. చెప్పండి, మీకు అంగీకారమేనా? లూసీ పౌరం మనసులో ఆలోచిస్తూ, నాకంటూ ఒక సొంత ఇల్లు కూడా లేదు. రోజు రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపు నిండడం లేదు. ఈ చిచ్చు కాకి ఏమో నన్ను రాజులా చూసుకుంటాను అంటుంది. ఈమెను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెట్ అయిపోతుంది. నా దరిద్రం అంతా వదిలిపోతుంది కదా. ఈ అవకాశం వదులుకోకూడదు. లూసీ పౌరం బయటికి, ఓ సరే చిచ్చు గారు, మీ మాటను నేను కాదనలేను. మీ ప్రేమ ముందు నా పేదరికం చిన్నదైపోయింది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. చిచ్చుకాకి సంతోషంగా గెంతేస్తూ, వావ్, చాలా సంతోషం లూసీ. మన పెళ్లి ఈ ఊరు ఎన్నడూ చూడని విధంగా చాలా వైభవంగా ఘనంగా జరిపిస్తాను. రేపే మన పెళ్లి. ఇక మరుసటి రోజు చిచ్చుకాకి లూసీ పౌరంల పెళ్లి అత్యంత వైభవంగా జరుగుతుంది. చిచ్చుకాకి తనకున్న డబ్బు గర్వంతో, ఆస్తి పొగరుతో నీళ్లలాగా డబ్బులు ఖర్చు పెడుతుంది. ఊరి పక్షులందరికీ విందు భోజనాలు, ఖరీదైన బహుమతులు ఇస్తుంది. లూసీ పౌరానికి ఈ విపరీతమైన ఖర్చు, ఆడంబరం ఏమాత్రం నచ్చదు. పెళ్ళైపోయి అందరూ వెళ్లిపోయాక ఇంట్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటి చిచ్చు, పెళ్లికి అంత విపరీతంగా ఖర్చు పెట్టావు? ఊరి వాళ్ళందరికి భోజనాలు సరే, ఆ ఖరీదైన బహుమతులు ఎందుకు? మనం ఎంత ధనవంతులమైనా సరే డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు కదా. భవిష్యత్తు కోసం దాచుకోవాలి. చిచ్చుకాకి గర్వంగా కాలు మీద కాలేసుకుని, ఆహా, నా సొంత డబ్బుని నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలో కూడా నువ్వే చెబుతావా లూసీ? నా ఆస్తి ఏంటి, నా రేంజ్ ఏంటి? ఈ ఊర్లో నా పెళ్ళంటే ఆ మాత్రం ఘనంగా ఉండాలి. అయినా నీకు పేదరికం అలవాటైపోయి చిన్న చిన్న లెక్కలు వేసుకుంటున్నావు. నా ఆస్తికి ఈ ఖర్చు ఒక లెక్కే కాదు. నువ్వు హాయిగా మహారాజుల ఎంజాయ్ చెయ్యి. నా ఖర్చుల గురించి నువ్వు అడగొద్దు. లూసీ పౌరం నిరాశగా, సరేలే, నీ ఇష్టం. నీ డబ్బులు కాబట్టి నీకు ఎలా కావాలంటే అలా చేసుకో. నేను కేవలం నీ మంచి కోసమే చెప్పాను. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. లూసీ చిచ్చు దంపతులకు 2 అందమైన పిల్లలు పుడతారు. అబ్బాయికి చిన్ను కాకి అని, అమ్మాయికి చిన్ని పావురం అని పేరు పెట్టుకుంటారు. వాళ్ళ పిల్లలతో వాళ్ళ జీవితం చాలా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్నం చిచ్చుకాకి తన పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఆమె స్నేహితులు తోని పిచ్చుక, చోటు చిలుక ఆ ఇంటికొస్తారు. వాళ్ళిద్దరూ చాలా స్వార్థపరులు. చిచ్చుకాకి ఆస్తిని ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ వేసుకుని వస్తారు. తుని పిచ్చుక కపటంగా నవ్వుతూ, హలో చిచ్చు, ఎలా ఉన్నావు? పిల్లలు భలే ఆడుకుంటున్నారు కదా. రండితోని చోట, నేను చాలా బాగున్నాను, కూర్చోండి. చిచ్చు, నీ రేంజ్కి నువ్వు ఇలా రోజంతా ఇంట్లో పిల్లలతో ఆడుకుంటూ ఖాళీగా కూర్చోవడం ఏమిటి? నీ దగ్గరున్న డబ్బుతో నువ్వు ఎప్పుడో పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోవాలి. ఆ డబ్బులన్నీ ఇలా ఇంట్లో మూలగా పెట్టడం ఎందుకు చెప్పు? ఏదైనా వ్యాపారంలో పెడితే రెట్టింపు అవుతాయి కదా. చిచ్చుకాకి ఆలోచిస్తూ, వ్యాపారమా? నాకు వ్యాపారాలు ఎలా చెయ్యాలో తెలియదు కదా చోట. అయినా నా దగ్గర ఉన్న డబ్బులు నాకు సరిపోతాయి. అయ్యో పిచ్చి చిచ్చు, నీకు తెలియకపోతే ఏంటి, మేమున్నాం కదా నీ ప్రాణ స్నేహితులం. మన ముగ్గురం కలిసి పక్క ఊర్లో ఒక పెద్ద మల్టీప్లెక్స్ మాల్ కడదాం. దానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. అంత డబ్బు మా దగ్గర లేదు కదా. నువ్వు పెట్టుబడి పెట్టు, వ్యాపారం అంతా మేం చూసుకుంటాం. వచ్చే లాభాల్లో నీకే ఎక్కువ వాటా ఇస్తాం. ఏమంటావ్? నీ ఆస్తి డబల్ అయిపోతుంది, చూసుకో. చిచ్చుకాకి ఆశగా, అవునా, మల్టీప్లెక్స్ మాల వినడానికి చాలా గొప్పగా ఉంది.
లాభాలు కూడా చాలా వస్తాయంటారా? సరే, నా స్నేహితులు మీరు చెబుతున్నారు కాబట్టి నేను పెట్టుబడి పెడతాను. మనం ముగ్గురం కలిసే బిజినెస్ చేద్దాం. వాళ్ళు మాట్లాడుకుంటున్నదంతా పక్క గదిలో ఉన్న లూసి పావురం వింటాడు. తుని చోటు వాళ్ళు వెళ్లిపోగానే కంగారుగా చిచ్చుకాకి దగ్గరకొస్తాడు. చిచ్చో, ఏంటా తుని చోటులతో వ్యాపారం అంటున్నావు? వాళ్ళ మాటలు అస్సలు నమ్మకు. వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మాటల్లో మోసం స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళు నీ స్నేహితులు కాదు, నీ ఆస్తిని చూసి స్నేహం నటిస్తున్న స్వార్థపరులు. చిచ్చుకాకి కోపంగా, యోసే, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. వాళ్ళు నా ప్రాణ స్నేహితులు. నా ఎదుగుదల చూసి వాళ్ళు సంతోషిస్తారు. అయినా నీకు వ్యాపారం గురించి ఏం తెలుసో? జీవితం అంతా పేదరికంలో బతికిన వాడివి నువ్వు. నా వ్యాపారాల గురించి నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను పేదవాడినే కావచ్చు చిచ్చు, కానీ మనుషుల నైజం నాకు తెలుసు. వాళ్ళు నీ ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలని చూస్తున్నారు. దయచేసి వాళ్ళతో చేతులు కలపకు. ఈ బిజినెస్ లో నువ్వు ఉండకు. మనకున్నది చాలు చిచ్చు. వాళ్ళ మాయలో పడకు. చిచ్చుకాకి విసుక్కుంటూ, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. నా ఆస్తిని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు. నా స్నేహితులను కాదని నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు అనవసరంగా నా పనుల్లో జోక్యం చేసుకోకో. వెళ్ళి పిల్లల్ని చూసుకో. లూసి పావురం ఎంత చెప్పినా చిచ్చుకాకి వినదు. డబ్బులు పిచ్చి పొగరు వల్ల తన కళ్ళకు గంతలు పడతాయి. అలా కొన్ని రోజులు గడిచి ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక చోటు చిలుక హడావడిగా కొన్ని కాగితాలు పట్టుకుని చిచ్చుకాకి ఇంటికి వస్తారు. తుని పిచ్చుక కంగారు నటిస్తూ, చిచ్చు, త్వరగా రా, టైం లేదు. ఈ కాగితాల మీద, ఆ చెక్కుల మీద త్వరగా సంతకం పెట్టు. ఏంటితోనే ఎంత కంగారుగా ఉన్నావు? ఈ కాగితాలేంటి? అబ్బా, చదివే టైం లేదు చిచ్చు. ఆ మాల్ కట్టే స్థలం రిజిస్ట్రేషన్ కి లాస్ట్ డేట్ ఈ రోజే. ఆఫీసర్ వెళ్ళిపోతున్నాడు. నువ్వు త్వరగా సంతకం చేస్తే వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తాం. కంగారులో నేను నా కళ్ళద్దాలు కూడా తెచ్చుకోలేదు. నువ్వు త్వరగా సంతకం పెట్టు. చిచ్చుకాకి సంతోషంగా, అవునా, రిజిస్ట్రేషన్ అయిపోతుందా? ఇటీవో, నేను ఏ కాగితాలు చదవాల్సిన అవసరమే లేదు. నా స్నేహితులు మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇదిగో నా సంతకాలు అని చెప్పి గుడ్డిగా ఆ డాక్యుమెంట్లు బ్లాంక్ చెక్కుల మీద సంతకాలు చేసేస్తుంది. తుని పిచ్చుక సంతకాలు తీసుకుని క్రూరంగా నవ్వుతూ, థ్యాంక్స్ చిచ్చు, ఇక నీ పని అయిపోయింది. ఏంటితోనే అలా అంటున్నావు? నా పని అవ్వడం ఏమిటి? చోటు చిలుక అహంకారంగా నవ్వుతూ, అవునే దత్తమ్మ, నువ్విప్పుడు ఈ సంతకాలు పెట్టింది ఆ మాల్ పేపర్ల మీద కాదు. నీ యావదాస్తి, నీ ఇల్లు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని మా పేర్ల మీదకి రాసేస్తూ సంతకాలు పెట్టావు. ఇప్పుడు ఈ ఆస్తికి మేము యజమానులం. చిచ్చుకాకి షాక్ అయ్యి కళ్ళు తేలేస్తూ, ఏంటే మీరేం మాట్లాడుతున్నారు? మీరు నా ప్రాణ స్నేహితులు కదా. నాతో బిజినెస్ చేస్తామని చెప్పి నన్ను మోసం చేశారా? అయ్యో దేవుడా! స్నేహమా, నీ పొగరు, నీ డబ్బు చూసుకుని నువ్వు చేసే విర్రవీగు చూసి మండుకొచ్చేది మాకు. అందుకే ఇప్పుడు నీ ఆస్తి మొత్తం మా సొంతం. మర్యాదగా ఒక్క నిమిషంలో ఈ ఇల్లు ఖాళీ చేసి నీ మొగుడిని పిల్లల్ని తీసుకుని బయటికి గెట్ అవుట్. లూసి పావురం పరిగెత్తుకుంటూ వచ్చి, తునే, చోటు, ఎంత దారుణానికి ఒడికట్టారు మీరు. దయచేసి మా ఆస్తి మాకిచ్చేయండి. నోరు మూసుకురా పావురం, బయటికి నడవండి అందరూ. ఈ ఇల్లు ఇప్పుడు మాది. బయటికి పోకపోతే మెడపట్టి గెంటేస్తాం. తుని చోటు కలిసి చిచ్చుకాకిని, లూసి పావురాన్ని, వాళ్ళ పిల్లలను మెడపట్టి బయటికి గెంటేసి ఇంటి తలుపులు గట్టిగా వేసుకుంటారు. చిచ్చుకాకి గుండె పగిలేలా ఏడుస్తూ ఆ మూసి ఉన్న తలుపుల వైపు చూస్తూ ఉండిపోతుంది. ఆ పొగరు, అహంకారం ఎంత పని చేశాయో అర్థమై కుమిలిపోతుంది. ఆ సమయానికి ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకొని భయంకరమైన వర్షం మొదలవుతుంది. పిల్లలు చలికి వణుకుతూ ఏడుస్తూ ఉంటారు. అమ్మా, నాకు చాలా చలేస్తుందమ్మా. వర్షంలో తడిసిపోతున్నాను. మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? నాన్న, మన ఇల్లు వాళ్ళు లాగేసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఎక్కడుండాలి నాన్న? నాకు భయంగా ఉంది. చిచ్చుకాకి కన్నీళ్లతో వర్షంలో వణుకుతూ, నన్ను క్షమించలోసే. నువ్వెంత మొత్తకున్నా వినకుండా నా పొగరుతో నా స్నేహితులు అని వాళ్ళని నమ్మి నా యావదాస్తిని వాళ్ళ చేతిలో పెట్టాను. మన పిల్లల్ని రోడ్డు పాలు చేశాను. ఇప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు. నా అహంకారమే నా కొంప ముంచింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి లూసి? ఈ వర్షంలో నా పిల్లలు తడిసిపోతున్నారు. ఎవరైనా మాకు ఆశ్రయం ఇస్తారా? లూసి పావురం చిచ్చుకాకి భుజం పట్టుకుని ఓదారుస్తూ, ఏడవకు చిచ్చు, జరిగిపోయిన దానికి ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. డబ్బులు పోతే పోయాయి. నేనున్నాను కదా. నేను నా కష్టంతో మిమ్మల్ని పోషించుకుంటాను. పిల్లలు, మీరు ఏడవకండ్రా. నేను మిమ్మల్ని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తాను. నా వెంట రండి. లూసి పావురం పిల్లల్ని, ఏడుస్తున్న చిచ్చుకాకిని తీసుకుని ఆ భయంకరమైన వర్షంలో అడవి దారిన చాలా దూరం నడుచుకుంటూ వెళ్తాడు. అడవి మధ్యలో ఒక అతిపెద్ద పురాతనమైన చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆ చెట్టుకి మధ్యలో ఒక చాలా పెద్ద తొర్ర ఉంటుంది. అది చూడటానికి ఒక గదంత విశాలంగా ఉంటుంది.
లూసీ పావురం అందర్నీ తీసుకుని ఆ చెట్టు తొర్ర లోపలికి వెళ్తాడు. లోపల వర్షం చినుకు పడకుండా చాలా వెచ్చగా సురక్షితంగా ఉంటుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ కళ్ళు తుడుచుకుంటూ, యోసే, ఈ చెట్టు తొర్ర చాలా పెద్దగా ఎంత ప్రశాంతంగా ఉందో. వర్షం పడుతున్నా లోపల అస్సలు చలేలేదు. కానీ నీకు ఈ అడవి మధ్యలో ఎంత సురక్షితమైన ప్రదేశం ఉందని ఎలా తెలుసు లోసే? ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా? లూసీ పావురం చిరునవ్వుతో, తెలుసు చిచ్చు, నిన్ను పెళ్లి చేసుకోకముందు నేను కటిక పేదరికంలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలు ఇదే నా ఇల్లు. ఈ చెట్టు త్వరలోనే నేను చలికి వణుకుతూ ఎండకి ఎండతో ఒంటరిగా బ్రతికాను. నాకంటూ ఎవరూ లేనప్పుడు ఈ చెట్టే నాకు ఆశ్రయం ఇచ్చింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నా పాత ఇంటికి నా కుటుంబాన్ని తీసుకొస్తానని కలలో కూడా అనుకోలేదు. చిచ్చుకాకి లూసీ మాటలకు హృదయం ద్రవించిపోయి లూసీ చేతులు పట్టుకుని బోరున ఏడుస్తూ, యోసే, నన్ను క్షమించు. ఎంత తప్పు చేశాను నేను. నిన్నెప్పుడు పేదవాడిని అని హేళన చేశాను. నీ మాట లెక్క చేయలేదు. నా డబ్బు, నా ఆస్తి నన్ను కాపాడుతుంది అనుకున్నాను. కానీ చివరికి నన్ను రోడ్డు మీద నిలబెడితే నీ పాతిల్లే ఈ రోజు నా పిల్లలకు నాకు ప్రాణభిక్ష పెట్టింది. నా కళ్ళు తెరిపించావు లోసే. నా ఆస్తి పైన నాకు బాధ లేదు. నీలాంటి భర్త నాకు ఉండడమే నాకు నిజమైన ఆస్తి. అవును నాన్న, ఈ ఇల్లు చాలా బాగుంది. మన పాత ఇంటి కంటే నాకు ఇదే ఇష్టం. అవును నాన్న, ఇక్కడ చాలా వెచ్చగా ఉంది. మనం ఇక్కడే ఉండిపోదాం నాన్న. లూసీ పావురం చిచ్చు కన్నీళ్లు తుడుస్తూ, గతం మర్చిపోవచ్చు. మనకున్న దాంట్లో మనం సంతోషంగా బ్రతుకుదాం. డబ్బులు లేకపోయినా ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉంటే ఏ కష్టానైనా ఎదుర్కోవచ్చు. ఇకపై మనం అందరం కలిసి కష్టపడి పని చేసుకుంటూ ఈ చెట్టు త్వరలోనే ఎంతో ఆనందంగా జీవిద్దాం. చిచ్చుకాకి నవ్వుతూ, ఖచ్చితంగా లోసే. ఇక నాకు ఆ పొగరు, ఆ డబ్బు పిచ్చి లేదు. మన పిల్లలతో కలిసి ఇక్కడే హాయిగా జీవిద్దాం. అలా చిచ్చుకాకి తన అహంకారాన్ని పొగరును పూర్తిగా వదిలేస్తుంది. ఆ రాత్రి వర్షంలో ఆ చెట్టు తొర్ర వాళ్లకు ఒక అందమైన స్వర్గంలా మారిపోతుంది. ఆ తర్వాత రోజు నుండి చిచ్చుకాకి లూసీ పావురం ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేస్తూ తమ పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఆ చెట్టు తొర్రలోని ఎటువంటి ఆడంబరాలు లేకుండా చాలా ఆనందంగా ప్రేమగా తమ జీవితాన్ని గడుపుతారు. చెరువు మధ్యలో వంటలు. పగలు రాత్రి అనే తేడా లేకుండా వేడి గాలులు వేస్తూ ఉంటాయి. ఇంట్లో కూర్చోవడం కష్టం, బయట తిరగడం ఇంకా కష్టం. ఈ ఎండల వల్ల పక్షులంతా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్నం తినాలంటేనే వాళ్ళకి భయం వేస్తుంది. ఎందుకంటే అసలే బయట ఎండ వేడి, దానికి తోడు వేడి వేడి అన్నం తింటుంటే వాళ్ళకి ఉడుకు పుట్టి చెమటలు దారలుగా కారుతూ ఉంటాయి. ఒకరోజు మధ్యాహ్నం తుని పిచ్చుక ఇంటికి చోటు చిలుక తన కంచం తీసుకుని వస్తుంది. ఇద్దరు పిల్లలు బుజ్జి పిచ్చుక పన్ను చిలుక కూడా అక్కడే కూర్చొని అన్నం తింటూ చెమటలతో ఏడుస్తూ ఉంటారు. తుని పిచ్చుక చెమటలు తుడుచుకుంటూ, అబ్బా, ఏంటి చోటు ఈ ఉక్కపోతా, అసలు అన్నమే తినలేకపోతున్నాను. కంచంలో అన్నం కంటే నా ఒంటి నుండి కారుతున్న చెమట నీళ్లే ఎక్కువ ఉన్నాయి. నా వంకాయ కూర చెమట నీళ్లతో కలిసి ఉప్పుగా అయిపోయింది. చోటు చిలుక విసనకర్రతో విసురుకుంటూ, నా బాధ కూడా అదే తుని. మా ఇంట్లో అస్సలు కూర్చోలేకపోతున్నాను. రేకుల ఇల్లు కదా, పైనుండి నిప్పులు రాలినట్టు వేడొస్తుంది. నీతో కలిసి తిందామని కంచం తీసుకుని వచ్చాను, కానీ ఇక్కడ కూడా ఇలాగే ఉంది. ఈ వేడి అన్నం తింటుంటే నా గొంతు కాలిపోతుంది. బుజ్జి పిచ్చుక కంచం పడేసి ఏడుస్తూ, అమ్మా, నేను తినలేనమ్మా, నాకు ఈ అన్నం వద్దు. నా ఒళ్ళు కాలిపోతుంది, ముక్కు నుండి పొగొస్తుంది. అసలే ఉక్కుపూట పొయ్యి దగ్గర వండి తెచ్చినందుకు ఈ అన్నం ఇంకా వేడిగా ఉంది. నాకు అసలు ఆకలే లేదు. అవును పిన్నే, నాకు కూడా తినాలని లేదు. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే వేడికి బాడీ అంతా చెమట పట్టేస్తుంది. అసలు మనం ప్రశాంతంగా అన్నం తినలేమా? ఈ ఎండాకాలం అయిపోయేదాకా మనం పచ్చి కూరలు తిని బ్రతికేయకూడదా? ఈ వేడి వంట నాకు అస్సలొద్దు. అయ్యో పిల్లలు, పచ్చి కూరలు తింటే కడుపు నొప్పులు వస్తాయిరా. బలం కావాలంటే వేడి వేడి అన్నం పప్పు తినాల్సిందే. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఏం చేస్తాం చెప్పండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. పిల్లలు చెప్పేది కూడా నిజమే తుని. అసలు అన్నం తినాలంటే మనకి చల్లటి హాయి అయిన వాతావరణం ఉండాలి. అప్పుడే తిన్నది ఒంటికి పడుతుంది. కానీ ఈ వేడిలో పొట్టలోకి అన్నం వెళ్ళడం లేదు. అమ్మా, అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. మనం అన్నం తినాలంటే చల్లటి హాయి అయిన చోటు ఉండాలన్నారు కదా. మన ఊరి బయట పెద్ద చెరువు ఉంది కదా, ఆ చెరువు దగ్గర ఎప్పుడు చల్లటి గాలి వస్తుంది. మనం అక్కడికి వెళ్ళి తిందాం. చెరువు గట్టు మీదరా? అక్కడ చెట్లు లేవురా బుజ్జి. గట్టు మీద కూర్చుంటే డైరెక్ట్ గా ఎండ కొడుతుంది, ఇంకా వేడి ఎక్కువగా ఉంటుంది. గట్టు మీద కాదమ్మా, డైరెక్ట్ గా చెరువు లోపలికి వెళ్దాం. నీళ్ళల్లో కూర్చుంటే చాలా చల్లగా ఉంటుంది.
మనం చెరువు లోపలికి వెళ్ళి అక్కడే వంట చేసుకొని అక్కడే వేడి వేడిగా తింటామమ్మ. అప్పుడు అస్సలు వేడనిపించదు, చెమటలు కూడా రావు. చోటు చిలుక ఆశ్చర్యంగా, చెరువు లోపలికా? అదెలా సాధ్యం బుజ్జి? నీళ్ళల్లో కూర్చొని వంట ఎలా చేస్తాం? పొయ్యి నీళ్ళల్లో పెడితే ఆరిపోతుంది కదా. అవును బుజ్జి, చెరువు నీళ్ళలో చాలా చల్లగా ఉంటుంది నిజమే. కానీ లోపలికెళ్ళి ఎలా వండాలి? పోనీ పడవేసుకుని లోపలికి వెళ్దామనుకున్నా పడవ చాలా చిన్నదిగా ఉంటుంది. అందులో మనం ముగ్గురం నలుగురం కూర్చోవచ్చు. కానీ పొయ్యి పెట్టి వంట చేయాలంటే పడవ కాలిపోతుంది, లేదా బ్యాలెన్స్ తప్పి పడవ మునిగిపోతుంది. అది చాలా కష్టం. బన్ను చిలుక తెలివిగా ఆలోచిస్తూ, ఆగండి పిన్ని, నాకొక సూపర్ ఐడియా వచ్చింది. మనం పడవ తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. నీళ్ళల్లో వంట చేయడానికి నేను ఒక మంచి తెలివి చెబుతాను. ఏంట్రా బండుగా నీ తెలివి? నీళ్ళలో ఎవరైనా వంట చేస్తారా? చేస్తారు పిన్ని. మనం ఊరి చివర అడవిలో చాలా వెదురు పొంగులున్నాయి కదా, ఆ వెదురు పొంగులను తీసుకొని వచ్చి ఒకదానికొకటి దగ్గరగా పెట్టి తీగలతో గట్టిగా కట్టేసి ఒక పెద్ద తెప్పలాగా తయారు చేద్దాం. తెప్పనా? అది నీళ్ళలో తేలుతుందరా? 100% తేలుతుందమ్మా. వెదురు లోపల ఖాళీగా ఉంటుంది కాబట్టి అది అస్సలు మునిగిపోదు. మనం ఒక 10-20 వెదురు పొంగులు తెచ్చి తెప్ప కడితే అది మంచంలాగా పెద్దగా విశాలంగా ఉంటుంది. ఆ తెప్ప మీద మనం మట్టి పొయ్యి పెట్టుకోవచ్చు, కూర్చోడానికి పీటలేసుకోవచ్చు. బుజ్జి పిచ్చుక గంతేస్తూ, సూపర్ ఐడియా పనుక. మనం ఆ తెప్పని చెరువు మట్టిలోకి తీసుకెళ్లి ఆపేద్దాం. చుట్టూ నీళ్లు, చల్లటి గాలి, మట్టిలో మనం తెప్ప మీద కూర్చుని వేరు వేరుగా వంట చేసుకుని తిందాం. అబ్బా, ఊహించుకుంటుంటేనే స్వర్గంలాగా ఉంది. తుని పిచ్చుక సంతోషంగా, వా బన్ను, నీ తెలివితేటలకి దండం రా. ఈ ఐడియా చాలా అద్భుతంగా ఉంది. వెదురు తెప్ప మీద అయితే మనం ఎంతమంది కూర్చున్నా మునిగిపోదు, మంట కూడా తెప్పకి అంటుకోదు. ఎందుకంటే మట్టి పొయ్యి పెడతాం కదా. ఇంకా లేట్ ఎందుకు తుని? ఈ రోజు మధ్యాహ్నం ఎలాగో తినలేదు. సాయంత్రం కల్లా మనం అడవికి వెళ్లి వెదురు పొంగులు తెచ్చి తెప్ప కట్టేద్దాం. రాత్రికి చెరువు మధ్యలో వంటల ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. తుని పిచ్చుక, చోటు చిలుక, బుజ్జి, పన్ను అందరూ చాలా ఉత్సాహంగా అడవికి వెళ్తారు. అక్కడ గట్టిగా పొడవుగా ఉన్న వెదురు పొంగులను నరికి తెస్తారు. ఊరి బయటున్న చెరువు ఒడ్డున వాటిని పెట్టి ఒకదానికొకటి అతికించి దట్టమైన తీగలతో గట్టిగా కడతారు. కాసేపటికి ఒక పెద్ద అందమైన వెదురు తెప్ప తయారవుతుంది. దానిని మెల్లగా చెరువు నీళ్లలోకి తోస్తారు. అది చాలా స్థిరంగా నీళ్లలో తేలుతూ ఉంటుంది. తుని పిచ్చుక తెప్ప మీదకి ఎక్కి, అమ్మయ్య, చాలా గట్టిగా ఉంది చోటు, అస్సలు ఊగడం లేదు. రా, పిల్లల్ని కూడా తీసుకుని ఎక్కు. నేను మట్టి పొయ్యి సరుకులు తెస్తాను. ఇదిగో తుని, నేను కూరలు, బియ్యం, నూనె, కంచాలు అన్ని తెచ్చాను. బండు, బుజ్జి జాగ్రత్తగా ఎక్కండి. అందరూ తెప్ప మీదకి ఎక్కుతారు. ఒక పొడవాటి కర్ర తీసుకుని తెప్పని మెల్లిగా నెట్టుకుంటూ చెరువు మధ్యలోకి తీసుకెళ్తారు. చెరువు మధ్యకు వెళ్ళగానే ప్రకృతి అంతా ఒక్కసారిగా చల్లపడిపోయిన ఫీలింగ్ వస్తుంది. నీళ్ల మధ్య నుండి వచ్చే ఆ చల్లటి గాలి వాళ్ళ ఒంటిని తాకగానే వాళ్ళ అలసట, వేడి అంతా మాయమైపోతుంది. అబ్బా, అమ్మా, ఇక్కడ అసలు ఎండాకాలం లాగే లేదు. చాలా చల్లగా హాయిగా ఉంది. నీళ్ళ నుండి వచ్చే గాలికి నా చెమటంతా ఆరిపోయింది. అవును పిన్ని, నా ఐడియా ఎలా పనిచేసిందో చూసావా? ఈ తెప్ప మీద చాలా జాగా ఉంది, మనం హాయిగా ఆడుకోవచ్చు కూడా. నిజమేరా బన్ను, ఇక్కడ స్వర్గంలాగా ఉంది. అసలు వేడి అనే మాటకి చోటే లేదు. సరే, ఇంక వంట మొదలు పెడతాను. ఈ రోజు రాత్రికి నాటుకోడి పులుసు, వేడి వేడి అన్నం. సూపర్ తుని, నేను కూరలు కోస్తాను, నువ్వు పొయ్యి వెలిగించి. తుని పిచ్చుక తెప్ప మధ్యలో మట్టి పొయ్యి పెట్టి ఎండు పుల్లలు వేసి మంట రాజేస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి నాటుకోడి పులుసు వండడం మొదలు పెడుతుంది. చెరువు మధ్యలో చల్లటి గాలి వీస్తూ ఉండగా కూర ఉడుకుతున్న సువాసన అద్భుతంగా వస్తూ ఉంటుంది. పిల్లలిద్దరూ తెప్ప చివర కూర్చుని చెరువు నీళ్లలో కాళ్ళు పెట్టుకుని నీళ్లు చల్లుకుంటూ చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. పనుక, నా కాళ్ళు నీళ్ళలో పెట్టుకొని బాడీ అంతా ఫ్రిడ్జ్ లో ఉన్నట్టే అయిపోయిందిరా. అసలు ఇంత హాయిగా నేను ఈ ఎండాకాలంలో ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. నేను కూడా బుజ్జి, ఆ కూర వాసన చూడు ఎలా వస్తుందో. ఇప్పుడు వేడి వేడి అన్నం తిన్నా మనకు అస్సలు చెమటే పట్టదు. కాసేపటికి వంట అయిపోతుంది. తుని పిచ్చుక, చోటు చిలుక పిల్లలకి వాళ్ళకి ఆకులు పరిచి వేడి అన్నం, గుమగుమలాడుతున్న నాటుకోడి పులుసు వడ్డిస్తారు. రండ్రా పిల్లలు, వంట అయిపోయింది. వేడి వేడిగా ఉంది, కుమ్మేయండి.
చోటు చిలుక ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుని, వా తుని, ఈ వంట రుచి అమృతంలాగా ఉంది. అసలు ఎండాకాలంలో ఇంత ప్రశాంతంగా నేనెప్పుడూ తినలేదు. గాలి చల్లగా తగులుతుంది, కూర వేడిగా గొంతులోకి వెళ్తుంది. అద్భుతం. బుజ్జి పిచ్చుక తింటూ, అవునా, ఇంట్లో తిన్నప్పుడు చెమట నీళ్లు కూడా అన్నంలో పడేవి. ఇక్కడ మాత్రం ఒక్క చుక్క చెమట లేదు. నాకు ఇంకో 2 లెగ్ పీసులయ్యమ్మా. పిన్ని, నాకు కూడా ఈ వాతావరణంలో తింటుంటే ఆకలి డబ్బలైపోతుంది. అలా వాళ్ళ నలుగురు చెరువు మధ్యలో తెప్ప మీద కూర్చొని చల్లటి గాలికి ఆనందిస్తూ వేడి వేడి వంట తింటూ పొట్టలు పగిలేలా తింటారు. వాళ్ళు గట్టిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేసరికి వాళ్ళ వంట సువాసన, వాళ్ళ నవ్వులు చెరువు కట్టు దగ్గర నుండి వెళ్తున్న చిచ్చుకాకి మహీగ్రద్దలకు వినిపిస్తాయి. చిచ్చుకాకి ముక్కుతో వాసన పీలుస్తూ, ఏమిటి మహిగారు, ఎక్కడి నుండో నాటుకోడి పులుసు వాసన అద్దరిపోతుంది. అసలు ఈ ఎండకి ఉడుకుపోతూ ఆకలితో నకరకలాడిపోతూ ఉంటే ఈ వాసన పిచ్చెక్కేస్తుంది. అవును చిచ్చు, కానీ వాసన ఊరు నుండి రావట్లేదు, చెరువు మధ్యలో నుండి వస్తుంది. అటు చూడు. చిచ్చుకాకి మహీగ్రద్ద ఇద్దరు చెరువు మధ్యలోకి చూస్తారు. అక్కడొక పెద్ద వెదురు తెప్ప మీద తుని, చోటు వాళ్ళ పిల్లలతో హాయిగా కూర్చొని నవ్వుకుంటూ వేడివేడి అన్నం తింటూ ఉంటారు. ప్రకృతి మధ్యలో చల్లటి నీళ్లపైన వాళ్ళ సంతోషం చూసి చిచ్చుకాకి ఆశ్చర్యం, కుళ్ళు రెండూ వస్తాయి. కళ్ళు తేలేసి, అమ్మో మహిగారు, అది తోని పిచ్చక చోటు చిలక కదా, చెరువు మధ్యలోకి ఎలా వెళ్లారు? ఆ తెప్పేమిటి, అందులో మట్టిపోయి ఏమిటి? అసలు వీళ్ళకి ఇంత తెలివి ఎక్కడి నుండి వచ్చింది? మహీగ్రద్ద సంతోషంగా, నిజంగానే అద్భుతమైన తెలివి చిచ్చు. ఈ ఎండలకి ఇంట్లో కూర్చోలేక వాళ్ళు తెప్ప కట్టుకుని చెరువు మధ్యలోకి వెళ్లి వంట చేసుకుంటున్నారు. అక్కడ ఎంత చల్లగా ప్రశాంతంగా ఉందో చూడు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, వసైతోని ఏమే చోటు, ఏంటి కొత్త వేషాలు? చెరువు మధ్యలో వంటలేమిటి? నీళ్ళలో పొయ్యి ఎలా వెలిగించావే? మాకు కూడా కొద్దిగా చెప్పండి, లేదా మమ్మల్ని కూడా తెప్ప మీదకి తీసుకోండి. నాకు ఆ పులుసు వాసనకి ప్రాణం పోతుంది. తుని పిచ్చుక దూరం నుండి నవ్వుతూ, ఆహా చిచ్చు, ఈ తెప్ప మీద ఇంకా జాగా లేదు. మేము ఎండకి తట్టుకోలేక ఈ వెదురు తెప్ప కట్టుకుని చల్లటి నీళ్ళల మీద వంట చేసుకుని తింటున్నాం. ఈ ఐడియా మా పన్నుగాడిది. నీ కూడా చల్లగా వంట చేసుకుని తినాలనుంటే వెళ్ళి ఇంకో తెప్ప కట్టుకునిరా. అవును చిచ్చు, ఇక్కడ అస్సలు వేడి లేదు, ఏసీ వేసినట్టు భలే చల్లగా ఉంది. నువ్వు కూడా వెదురు పొంగులు తెచ్చి తెప్ప కట్టుకో. రోజు రాత్రికి మనమందరం చెరువు మధ్యలోకి డిన్నర్ చేద్దాం. చిచ్చుకాకి ఆశతో, నిజంగానా? అంత చల్లగా ఉందా? అయితే ఆగండి, నేను నా కొడుకు చిన్నగాన్ని తీసుకుని ఇప్పుడే అడవికి వెళ్ళి వెదురు బొంగులు తెస్తాను. ఈ రోజు రాత్రికి నా తెప్ప కూడా చెరువు లోపలికి వస్తుంది, చూడండి. నేను కూడా వస్తాను చిచ్చు. ఈ ఉక్కపోతలో ఇంట్లో వంట చేయడం నా వల్ల కావట్లేదు. నేను కూడా ఒక తెప్ప కట్టుకుని లోపలికి వస్తాను. అలా చిచ్చుకాకి మహీగ్రద్ద ఇంకా ఊరి పక్షులందరూ తుని, చోటుల తెలివికి ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా అడవికి వెళ్లి వెదురు బొంగులు తెస్తారు. ఎవరి కుటుంబానికి వాళ్ళు ఒక్కో పెద్ద తెప్పని కట్టుకుని చెరువు నీళ్లలోకి తీసుకెళ్తారు. ఆ రోజు రాత్రి నుండి పక్షుల గ్రామంలో ఎవరూ ఇంట్లో వంట చేసుకోరు. అందరూ వాళ్ళ వాళ్ళ తెప్పల మీద చెరువు మధ్యలోకెళ్లి మట్టి పొయ్యిల మీద వంట చేసుకుని తింటూ ఉంటారు. చెరువంతా గుమగుమలాడుతున్న వంటల సువాసనతో ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ లాగా మారిపోతుంది. ఈ కొత్త తెలివితో పక్షులంతా ఎండాకాలం వేడి నుండి తప్పించుకొని చల్లటి నీళ్లల మీద ప్రశాంతమైన గాలికి హాయిగా తింటూ నవ్వుకుంటూ వాళ్ళ జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతారు.